నేర్చుకుంటూ వస్తున్నా మందిరమును కప్పు తెరల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మందిరమును కప్పే తెరల గురించి నేర్చుకుందాం. వేద భాగంలో నుంచి నిర్గమకాండం 26వ అధ్యాయం 1 నుంచి 14 వాక్యాల వరకు మైకు మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఆ తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ తెర కూర్పునందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడవు వెడల్పు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల ఒకటే కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 10 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారము తెరల పొడవులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు చాలు ప్రార్థన. దయమేడుగు తండ్రి, గతించిన సంవత్సరమును కాలం నుంచి ఈరోజు వరకు నీ పరలోకపు ప్రత్యక్షత మోషే గారికి అనుగ్రహించి ఇశ్రాయేలీల ప్రజల మధ్య మీరు నివాసం చేయడానికి ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నారు. ఆ గుడారమును గురించి మేము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మందిరమును కప్పు తెరల గురించి మేము ధ్యానం చేయబోతున్నాం. ఆత్మదేవ, నిలబడుతున్న నీ దాసుని నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపున ఆయన మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మందిరమునకు 3 వైపుల పలకలను ఒకవైపు తెరయున్నది అని మనం చదివాం. దీనిని కప్పుటకు తెరలు కావలను అని మనం చదివాం. దీంట్లో మనం ఏ పాయింట్ మనం నేర్చుకుంటే మందిరమును కప్పుటకు నీలి ధూమ్ర వర్ణము గల పేనిన సన్ననారతో చేయబడిన తెరలు కావాలని మోషే గారికి దేవుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పని నిమిత్తం ప్రతి విషయాన్ని కూడా ఒక నూలు దారం గురించి కూడా దేవుడు చెప్తూ వచ్చారు. దేవుని పనిలో, దేవుని సంఘంలో చిన్న పెద్ద అనేది తేడా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన వారే. ప్రతి ఒక్కరి కూడా దేవునిలో సమానంగా ఎంచబడిన వారే.
మానవుల్లో ఉండొచ్చు హెచ్చు తగ్గులు, మానవ పాప స్వభావంలో ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం, దేవుని దృష్టికి మాత్రం అవేమీ లేవు. అందరూ సమానులే. కోట్లు గడించిన వాడైనా, బిలీనియర్ అయినా, నిరుపేదవాడైనా, మధ్యతరగతి వాడైనా, అడుక్కు తినేవాడైనా, కడుబీద పేదరికంలో బ్రతుకుతూ ఉన్నవాడైనా, రోగి అయినా, ఇంకా ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, అంగవైకల్యం కలిగిన వాడైనా, శరీర దేహంలో ఎలాంటి లోపం కలిగిన వాడైనా, ఎవరైనా దేవుని సంఘంలో ఆయన దృష్టికి విలువ కలిగిన వారే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క పనిలో ప్రతిదీ కూడా దేవుడు ఇలా ఉండాలి అని చెప్తే అలా చెయ్యడానికి దైవజనుడైనటువంటి మోషే వాటన్నిటిని కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. వాటన్నిటిని కూడా తన హృదయం అనే పలక మీద రాసుకున్నాడు. వాటన్నిటిని కూడా ప్రతిదీ నీలి దారం అనే మాటని కూడా తన హృదయం అందు రాసుకున్నాడు. కనుకనే ఆ పని చేయడానికి ఒక వ్యక్తిని ఏర్పరిచారు, బెసలేలు అనుకుంటాను. ఆ బెసలేలుకు కూడా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత కలిగినప్పుడు ఈ మోషే గారు ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఏదైతే నమూనా ఇచ్చారో దాన్ని ఏ మాత్రం పొల్లైనను సున్నైనను తప్పకుండా బెసలేలు ద్వారా మోషే గారు పనిని, మందిర గుడారపు పనిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మోషే వలె మీరున్నారా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారు. మీరు దేవునికి ముఖ్యమైన వారు గనుక దేవుడంటే కూడా మీకు ముఖ్యమైన వాడిగా ఉండాలి. మీరు దేవునికి ముఖ్యమైన వారు గనుక దేవుడంటే కూడా మీకు ముఖ్యమైన వాడిగా ఉండాలి. నీకు 1,00,000 1,00,000 పనులు ఉండేవండి. ఇప్పుడు ఆమె చెప్తుంది, మొన్నటిదాకా ఆమె బాగలేదు, మొన్న ప్రార్థన చేసి గట్టిగా మొత్తుకొని కింద పడిపోయింది, ఆమెలో దయ్యం ఉంది. ఏ బంధువు వదిలించాడు? ఏ రక్త సంబంధికి వదిలించాడు? నిద్ర పట్టని సమయంలో, భయపడుతున్న సమయంలో ఏ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరు మనుషులు ఆదరించారు? ఎవరు నిన్ను బాగు చేశారు? నువ్వు ముఖ్యమని దేవుడు ఎంపిక చేసుకుని స్వస్థపరిచినప్పుడు దేవుడు కూడా నీకు అంతే ముఖ్యం కావాలి. దేవుని కంటే ముఖ్యం ఈ ప్రపంచంలో ఏది ఉండకూడదు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం ఎంత నిష్ట కలిగి ఉండాలంటే అంత పరిశుద్ధత కాపాడుకోవాలి. మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఏం నేర్చుకుంటున్నారు? మీరు భక్తి అంటే ఆదివారం వచ్చి వెళ్తే సరిపోతుందా? దేవుని గూర్చినటువంటి పూర్తి అవగాహన, ఆయన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకొని ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయనను మనం ఆ అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆయన ఆరాధించటం మనకు కావాలి. ఏదో ముక్కుబడి భక్తిగా వచ్చి వెళ్ళిపోతే దేవుడు ఆరాధనను స్వీకరించడు. ఈరోజు హృదయం విరగాలి, మనసు కదిలించబడాలి, ఆరాధనలో దేవునితో మమేకం అవ్వాలి, దేవుణ్ణి గణపరచాలి. అది మందిరం వరకే పరిమితం కాకూడదు. ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, కూర్చున్నా, లేచినా జరగాలి. దేవుని వాక్యం వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, ఎటు వెళ్ళిపోతున్నాయి? ఎక్కడ పెట్టేస్తున్నారు వాటిని? ఎందుకు గుర్తుండడం లేదు? కానీ మోషేకి ప్రతి మాట హృదయం అనే పలక మీద రాసి పెట్టుకున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నంతా కూడా సంపూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. విశ్వాస జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు
కుటుంబ సమస్యలు వస్తాయి, భర్త నుంచి వస్తాయి, భార్య నుంచి వస్తాయి, సంఘంలో నుంచి వస్తాయి, సమాజంలో నుంచి వస్తాయి. ఎందుకంటే సాతాను నిన్ను ఎదగకుండా చేయాలని చూస్తాడు, సాతాను నిన్ను పడగొట్టాలని చేస్తాడు, దేవుడు నిలబెట్టాలని చూస్తాడు. అన్ని సమస్యల మధ్య మోషే తట్టుకొని దేవుని పనిని చెయ్యడానికి నడుం కట్టుకొని నడుం బిగించుకొని ఈ గొప్ప పనిని చేపట్టి రాబోతున్నటువంటి ఈ క్రీస్తు రక్షణను గురించిన అనేక విషయాలు, మెస్సియా గురించి ఈ ప్రత్యక్ష గుడారము యొక్క మందిరముతో, అలాగే బలిపీఠముతో, గంగాళముతో, దోపవేదికతో, అలాగే సన్నిధి రొట్టెల బల్లతో, అలాగే మందసముతో అన్నిటితో ముడిపడి ఉందన్నమాట. అంటే ప్రవచనాత్మకమైనది. క్రీస్తులో మనం ఎలా ఉండాలో మనకు ఒక నమూనాగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను బయలుపరచడానికే దేవుడి ప్రత్యక్షపు గుడార ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజల వరకే కాదు, సర్వలోకంలో ఉన్న ప్రజల కొరకు ఒక రక్షకుడు వస్తాడు, ఆయన బలి పశువుగా వధించబడతాడనే ఒక నమూనాను ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఏది కూడా మోషే మర్చిపోలేదు. మొన్న ఈ వాగ్దానాలు మేము రాసామని ఏడుస్తుంది. నేను ఎందుకు ఏడుస్తుందో, వాళ్ళ నాన్న తిట్టిండో, వాళ్ళ అమ్మ తిట్టిందో అనుకున్నాను. అంటే మేము మనుషులం కదా, మేము రాక్షసులం, దయ్యాలమా? చాలా వేదన. ఏం నేర్చుకుంటున్నారని బాధ వేసింది నాకు. కాస్త ఇంట్లోకి పోయి 7 కన్నీళ్ళు కారే. అంటే కంప్యూటర్లో ప్రింట్ వేస్తేనే వాక్యమా? ఒక డిజైన్గా కనపడితేనే వాక్యమా? యేసుప్రభు ఎలా ఉన్నాడండి? ఎండిన భూమిలో మొలిచిన ఎడారిలో స్వరూపమైనను సొగసైన ఆయనకు లేదు. ఈనాడు అందరికీ సొగసులు కావాలి, స్వరూపాలు కావాలి, అలంకరణ కావాలి. చాలా వేదన కలిగింది. నేను రాక్షసులం, మేము దైవజనులం. దేవుని సన్నిధిలో కూర్చొని విరామం లేకుండా 4 గంటలు కూర్చొని రాశాను. 4 గంటల సమయం దేవుని కొరకు. ఏం పని లేదా? ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు? నేర్చుకొని ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతున్నారు ఏంటి అని కూడా గుండెలు అవిసేలా ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటాను నేను. మన భక్తి అనేది క్రీస్తుతో ముడిపడి ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మన పక్షంగా నిలబడతాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, నీకు సంభవింపబోయే సంగతులు తెలియజేస్తాడు. ఇలాంటి వ్యతిరేకతల మధ్య మోషే నిలబడి చేశాడు. వ్యతిరేకతలు రాలేదా మోషేకి? మరి ఎందుకు నీకు చిన్న వ్యతిరేకతలు వస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు? గొప్ప గొప్ప దైవజనులు వ్యతిరేకతలు అనుభవించారు. సాక్షాత్తు దేవుడే రక్త మాంసాల్లో ఈ లోకంలో జీవించి ఆయన వ్యతిరేకతల మధ్య పరిచర్య చేసి, పరిచర్యని సంపూర్ణం చేసి, ఆయన వచ్చిన పనిని తుదముట్టించి వెళ్ళాడు. ఈ లోకానికి నువ్వు వచ్చావు, తుదముట్టిస్తున్నావా? మధ్యలో వదిలేసిపోతున్నావా? నాకెందుకని? పరిచర్య అంటే, భక్తి అంటే ఇది కాదండి. ఆదివారం వచ్చి వెళ్తే కాదు. కొన్ని కుటుంబాలని కట్టాలి, ఆత్మలు కట్టాలి, పర్సనల్ ఇవాంజలిజం చెయ్యాలి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి దైవ సేవకుల్ని తీసుకెళ్ళాలి. చీకటిలో మరణ ఛాయలో ఉన్న ప్రజలకు వెలుగుని మనం ప్రకాశింపజేయడానికి ఆదరణకర్త అయిన దేవుని మాటలు మనం పంచాలి. నాకెందుకు అని వేసుకుంటే, నువ్వు వచ్చిన దానికి, నిన్ను ఈ భూమి మీద ఉంచిన దానికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆ ప్రణాళికను గుర్తెరగకుండా ఈ లోకయాత్ర ముగిస్తే ఒకరోజు దేవుని తీర్పులో నిలబడి నోరెళ్ళబెట్టి చూడాల్సి వస్తుంది. మందిరమును కప్పుటకు నీలి ధూమ వర్ణములు గల పేనిన సన్ననారతో చేయబడిన తెరలు కావాలి. ఇవి చెయ్యాలంటే స్త్రీలు చెయ్యాలి. ఇవి చెయ్యాలి అంటే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టండి. ఇవి చెయ్యాలి అంటే స్త్రీలు శక్తికి మించిన ప్రయాస చేయాలి. తెలుసా మీకు?
స్త్రీలు శక్తికి మించిన ప్రయాసతో ఈ నీలి దారాలను వడకాలి. పరిచర్య వారి భుజస్కంధాలపై దైవజనుడు పెట్టినప్పుడు వాళ్ళు ఈ పనిని నెరవేర్చడానికి ముందున్నారు స్త్రీలు. ఈరోజు నా దౌర్భాగ్యం ఏంటంటే అందరి పేర్లు రాసి గోడ కతికిస్తే పని చేస్తున్నారు పరిచర్య. అంతేకాని దేవుని చేత ప్రేరేపించబడి నేను దేవుని కొరకు ఏదో చెయ్యాలి అని ఒక హన్నాలాగా, ఒక ఎస్తేరు లాగా, ఒక అకుల ప్రిస్కిల్లలాగా, ఒక లుదియాలాగా, అలాగే భర్త చనిపోయినటువంటి యవన స్త్రీ దోర్కాలాగా పరిచర్య చెయ్యాలి అనే ఒక తీవ్రత, తిమోతి తల్లిలాగా ఒక తీవ్రత, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ భారము, ఆ వేదన ఎవరికి పుట్టకపోవడం బట్టి కాస్త బాధ అవుతుంది. అన్ని పరిస్థితులు గమనిస్తూ ఉంటాను నేను, అన్ని పరిస్థితులు గమనిస్తాను. అయ్యగారు ఏం చూడు వస్తాడు, ఆయన రాసు అందరినీ గమనిస్తా, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎట్లా ఉంటున్నారు, అందరికీ ఇవ్వాల్సిన సమయంలో బహుమతులు గట్టిగా ఇస్తా. ప్రతిఫలం ఎమ్మటే ఉండదు, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఇంకొకసారి టింగరి పనులు చేయకుండా చేస్తారన్నమాట. అందుకనే పాస్టర్ గారు తిక్కలోడు, పిచ్చోడు, ఆయనకి ఏం తెలియదు, 8th క్లాస్ చదివాడు, ఏదో డైరెక్ట్ 10th రాసి దేవుని కృప ద్వారా పాస్ అయ్యాడు అని మీరు అనుకోకండి. దేవుడిచ్చిన జ్ఞానం లోపల ఉంది. భౌతిక సంబంధమైన జ్ఞానం లేదు నాకు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుకొని ఉన్నాను. అన్ని గమనిస్తూ అన్ని బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. అందుకనే గుడ్డిని నేను కాదు, గుడ్డిగా మీరు భక్తి చేయకండి, తింగరి పనులు చేయకండి. అర్థమవుతుందా? అందుకనే మందిరానికి వస్తున్న, మందిరంలో ఉన్న ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థనలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి. మందిరంలో పడుకున్నా, మందిరంలో ప్రార్థన చేస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించాలి. మరీ చెప్తున్నాను అన్నమాట. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా రూట్లన్నీ మారుతాయి. మీ ఇష్టం ఎడ కొనసాగదు. మా ఇష్టం కొనసాగుతుందంటే నా ఇష్టం కొనసాగే కాడ నేను నిలబడతాను, దేవుడు నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం చేస్తాను, నాకు ఆసక్తి ఉంది. చచ్చిపోయేదాకా కడుపు చంపుకుంటాను. 2 గంటలకు అల్లాడిపోతున్నారు, ఉపవాసం ఉండి రోజు 4-5 గంటలు ప్రార్థన చేస్తున్నారు. మీకు ఎందుకు ఆ భారం కలగట్లేదు? ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ మారుతాయి. మందిరానికి వస్తున్నటువంటి మన ప్రవర్తన మొదటిగా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల భుజస్కంధాలపై పెట్టినటువంటి భారాన్ని కష్టపడి బాధ్యతతో చేశారు. తప్పదు అన్నట్లు కాదు. ఎలా చేశారంట? తప్పదు అన్నట్లు కాదు, బాధ్యతతో చేశారు. బాధ్యత ఏదైతే దేవుడు మనకు అప్పగిస్తాడో దాన్ని చేస్తున్నప్పుడు ఇంకా అనేకమైనవి దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన దాన్నే సరిగా చేయలేకపోతే దేవుడు ఎలా దీవిస్తాడండి? చెప్పండి. భౌతిక సంబంధమైన బాధ్యతలు అయితే బాగుగా నెరవేరుస్తారు, అన్నీ నెరవేరుస్తారు. కానీ దైవిక సంబంధమైన బాధ్యతల్లో వెనకంజ వేస్తున్నారు సంఘం, ముఖ్యంగా మీరు. అందుకనే ఈరోజు ఈ ప్రత్యక్షపు గుడారం గురించి మనం సంవత్సరం తరబడి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు స్త్రీల ప్రత్యేకతను మీరు చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను. ఇవన్నీ స్త్రీలు కూడా ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రజగా వాళ్ళు ఉన్నారన్నమాట, పనిచేయడానికి. ఏమండి? ప్రత్యేకమైన ప్రజగా ఉన్నారు. ఈరోజు మనకు ఒక ప్రత్యేకత లేదు, ఒక టీం లేదు, ఒక గ్రూప్ లేదు, విచ్చలవిడి అయిపోయింది. ఎవరిష్టం వాళ్ళదే. ఇలా ఉండకూడదు. మనం ఒక ఐక్యత ఉండాలి, ఒక టీముగా మనం ఉండాలి. ఏదైనా చేస్తే కలిసికట్టుగా చేయాలి. ఒకటి ఏంటిది?
మందిరమును కప్పుటకు నీలి ధూమ్ర వర్ణములు గల పేనిన సన్ననారతో చేయబడిన తెరలు కావాలని దేవుడు చెప్పారు. ఒకటి, మందిరము దేవుని నివాస స్థలము గొప్ప మహిమతో కూడినదై ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఎలా ఉండాలి? మందిరము దేవుని యొక్క నివాస స్థలము ఎలా ఉండాలంట? గొప్ప మహిమతో కూడినదై ఉండాలి. ఈ రోజు మన జీవితము, ఈ దేహం అనే దేవాలయము, ఈ హృదయం అనే దేవాలయము దేవుని యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్మ నింపుదల చేత గొప్ప మహిమతో కూడినదై మన శరీరం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఆ హృదయంలో నివాసం చేస్తాడు, వారితో దేవుడు ఉంటాడు. రెండు, 10 తెరలు. ఎన్ని తెరలు? 10 తెరలు. మందిరమును కప్పుటకు 28 మూరల పొడవు గల 10 తెరలు కావలెను. 4 మూరల వెడల్పు గలవిగా అవి చెయ్యాలని దేవుడు చెప్పారు. ఎన్ని మూరలు కావాలి? 28 మూరల పొడవు కలిగినటువంటి తెరలు మందిరాన్ని కప్పుటకు కావాలి. 3, ఈ తెరలలో కెరూబులు ఉండాలని ప్రత్యేకంగా దేవుడు చెప్పారు. ఏముండాలి? కెరూబులు. మీకు తెలుసుగా ఏంటి కెరూబులు ఏంటి, సెరాపులు ఏంటి, దేవదూతలు ఏంటి? చెప్పండి. ప్రత్యేకత ఉంది పరలోకంలో. కెరూబులది ఒక ప్రత్యేకత, సెరాపులది ఒక ప్రత్యేకత, దేవదూతలది ఒక ప్రత్యేకత, జీవులది ఒక ప్రత్యేకత, 24 మంది పెద్దలది ఒక ప్రత్యేకత. మరి ఈ కెరూబుల గురించే చెప్పారు దేవుడు. ఎలా ఉండాలని చెప్పాడు? ఈ తెరల్లో కెరూబుల చిత్రాలు కనపడాలి. ఈ తెరల మీద ఎవరి చిత్రాలు కనపడాలి? కెరూబుల చిత్రాలు కనపడాలి. పలు విధములైనటువంటి రంగులతో పేనిన దారముతో నీవు తెరను అల్లునప్పుడు దాని మీద కెరూబులు రెక్కలు చాచి ఎగురునట్లుగా చేయాలి. ప్రతి మాట కూడా మోషేకి చెప్తున్నాడు. కెరూబులు ఉండాలి, రెక్కలు చాచి ఎగిరే ఆకారాలతో చిత్రాలు ఉండాలి. వాటి మీద పలు విధాలైన రంగులు. అలాగే కీర్తన గ్రంథం 91:4 మనం చూద్దాం. తొందరగా ముందుకెళ్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఏంటంట? మరొకసారి చదువుదామా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కిందనే మనకు ఆశ్రయం ఉంది. అలాగే 17వ అధ్యాయం 8-9 వాక్యాలు కూడా చూద్దాం. కీర్తనలు. నీ కృపాతిశయములను చూపుము. చూడండి, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచకోరి దుష్టులను పోగొట్టి కాపాడుము. చాలు. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఎవరి రెక్కల కింద దాచాలి? దేవుని రెక్కల కింద మనం దాగుకోవాలి. దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. అలాగే ముందుకెళ్తే 36వ అధ్యాయం 7వ వాక్యం. 36వ అధ్యాయం 7వ వాక్యం. దేవా, చూడండి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. చూడండి, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మనము దేవుని యొక్క రెక్కల నీడను ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. అందరు నాకై చూడాలి. ఒకళ్ళు చదువుతారు, అందరు నాకై చూడాలి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. పక్షిరాజు యవనం వలె వారి యవనం కొరతదగును అగుచుండునట్లు. చాలు.
తర్వాత నాలుగవది, ఈ తెరలు దేవుని సన్నిధిని సూచిస్తున్నాయి అన్నమాట. ఈ తెరలు దేన్ని సూచిస్తున్నాయి? దేవుని యొక్క దివ్య సన్నిధిని చూపిస్తున్నాయి. ఈ తెరల్లోని నీలి వర్ణము ఆయన ఆకాశము నుండి వచ్చిన వాడని, పర సంబంధి అని తెలియజేస్తుంది. మరలా చెప్తున్నాను, నీలి వర్ణము ఆయన ఆకాశము నుండి వచ్చిన వాడని, పర సంబంధి అని తెలియజేస్తున్నాయి అన్నమాట. తర్వాత ఈ తెరలు యేసు శరీరమునకు సాదృశ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యం, ఈ తెర కప్పు, ఈ తెర ఆయన సంఘమునకు, ఈ కప్పు తెర ఆయన సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం, గలతీ 3:1 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:7. ఎఫెసీ పత్రిక 2:7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అయిపోయిందా? అంటే ఈ కప్పు తెరలు ఏంటున్నాయంటే ఆయన సంఘానికి సాదృశ్యంగా. గలతీ 3:1 కూడా మనం ఒక మాట, ఎవడు భ్రమ పెట్టాడు? చూడండి, అంటే ఈ కప్పు తెరలు ఆయన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. తర్వాత రక్తవర్ణం ఆయన శిలువ యాగమును చూపిస్తుంది అన్నమాట. రక్తవర్ణము ఆయన శిలువ బలియాగాన్ని చూపిస్తుంది. ఆయనకు శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టి ఆయనకు ఏ వస్త్రం కప్పారు? ఎరుపు రంగు వస్త్రాన్ని ఆయన పైన కప్పి బయటికి తీసుకొచ్చి న్యాయ తీర్పు అయిపోయిన తర్వాత మరలా ఆయన నిలువుటంగి అవేసి సిలువనెత్తారు. తర్వాత మనం మోషే గారి యొక్క చరిత్రను మనం గమనిస్తే, మోషేని ఏమంటారు దాన్ని, ఒక బుట్టలో పడుకోబెట్టి వారి తల్లి నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు మోషే తన పడకకు ఎర్ర రంగుతో నేయబడినటువంటి హెబ్రీలు వాడే వస్త్రాన్ని చూస్తేనే వీళ్ళు హెబ్రీయులని గుర్తుపట్టే ఒక సూచకమైనటువంటి వస్త్రము మోషే గారికి చుట్టబడి ఉంది. ఆ వస్త్రాన్ని చూసినటువంటి ఫరో సోదరి, ఇతడు హెబ్రీ కుమారుడని అందరూ గుర్తుపడతారని ఆ వస్త్రాన్ని నీళ్లలో పడవేసింది, నైల్ నదిలో. అందుకని ఈ రక్తవర్ణం ఆయన శిలువ యాగమును చూపిస్తుంది అన్నమాట. తర్వాత ధూమ్రవర్ణము ఆయన రాజరికాన్ని చూపిస్తుంది. ధూమ్రవర్ణము ఆయన రాజరికాన్ని చూపిస్తుంది. ఆ తెరపై చిత్రీకరించబడిన కెరూబులు దేవుని సన్నిధిని కాపాడే దూతలుగా గుర్తుగానున్నవి. కెరూబులు ఎందుకు ఉండాలంటే దేవుని సన్నిధిని కాపాడే, చెప్పండి, దూతలుగా ఉన్నవి. ఎవరికైనా మాట రావట్లేదు. ఆ గుడారములో పరిచర్య చేయ యాజకులు కెరూబులను చూచినప్పుడల్లా దేవుని కాపుదల మాకుందని గుర్తు చేయబడుతున్నారన్నమాట. యాజకత్వం చేస్తూ గుడారంలో పరిచర్య చేస్తున్న యాజకులు భయపడకుండా దేవుని కాపుదల మాకు ఉందని చిత్రీకరించబడినటువంటి కెరూబుల యొక్క ఆ తెరలపై చిత్రీకరించబడిన వాటిని చూసి దేవుని సన్నిధి మాతో కూడా ఉంది అని ధైర్యపరచబడ్డారన్నమాట. 5 కొలుకులు గుండీలు. ఏమని చెప్పాడు? నిర్గమకాండం 26:4-6 వచనాల్లో కొలుకులు గుండీలు. తెరలు మందిరమునకు కప్పుగా ఉండినట్లు ఒక ప్రక్కను 5ను రెండో ప్రక్కన 5ను వేసి ఆ తెరలను కొలుకులతోనూ గుండీలతోనూ బిగించి మందిరమును కప్పవలనని మనం వేద భాగంలో చదివాం. ఆ తర్వాత నీలి దారపు కొలుకులు. నీలము దేవుని కృపకు గుర్తండి. నీలము దేవుని యొక్క, మీరు సరిగా వినకపోతే వచ్చే వారం అడుగుతా, జాగ్రత్తగా వినండి. నీలము, నీలి దారము
కొలుకులు, నీలము దేవుని కృపకు గుర్తు, బంగారు గుండెలు క్రీస్తు యొక్క రాజరికానికి, రాజత్వానికి గుర్తుగా ఉన్నాయి. ఇత్తడి గుండీలు దేవుని న్యాయ తీర్పును చూపిస్తున్నాయి. ఇత్తడి గుండీలు దేవుని యొక్క న్యాయ తీర్పును చూపిస్తున్నాయి. ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అందుకనే జాగ్రత్తగా మనం ఉండి మన రారాజు అయినటువంటి యేసుక్రీస్తుతో మనం ఏలేవారిగా ఉండాలి, కానీ వెలివేయబడేవారిగా మనం ఉండకూడదు. వెలివేయబడిన ప్రజలుగా మనల్ని ఎంపిక చేసుకోలేదు. ఆయనతో పాటు రాజ్య పాలన చేసే బిడ్డలుగా ఉండునట్లుగా రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలీలకు లేని భాగ్యము మనకిచ్చారు ఆయన. అందుకనే ఆ భాగ్యమును మనం కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదని నేను చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మందిరములో మీ యొక్క బాధ్యత, మీ యొక్క స్థితిగతి, మీరు ఎలా ఉంటున్నారు, దేవుని కొరకు మీరేం చేయగలుగుతున్నారు, ఆత్మ ప్రత్యక్షత భారము, ఈ తెరలు అల్లినటువంటి స్త్రీలకున్న భారం మీకుందా? మీరు ఆ భారాన్ని మీరు హృదయంలో పెట్టుకోగలుగుతున్నారా? ఏం చేయగలుగుతున్నారు? ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరి హృదయంలో పదిలపరచును గాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈరోజు ప్రత్యక్షపు గుడారం తెరల గురించి కొంత ఉపోద్ఘాతంగా